స్వప్నకి, రోహిత్‌కి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. రోహిత్ వాళ్ళ అమ్మగారు అమ్మాయి నచ్చిందా అని రోహిత్‌ని అడిగారు. నచ్చింది అని నవ్వుతూ చెప్పాడు రోహిత్. స్వప్న తల్లిదండ్రులు స్వప్న వైపు చూడగానే స్వప్న సిగ్గుపడుతూ, నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. స్వప్నకి రోహిత్‌కి స్వప్న నచ్చటంతో పెళ్లి ముహూర్తాల వరకు వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళు పెళ్లి పనులన్నీ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేశారు. ఎంగేజ్మెంట్ జరిగిన రోజు రోహిత్ స్వప్న ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. స్వప్న ప్రింట్ చేయించిన పెళ్లి శుభలేఖని చూస్తూ మురిసిపోతూ ఉన్న సమయంలో స్వప్న ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేయగానే అవతల మాట్లాడిన గొంతు విని తెలియకుండానే పెదాలపై చిన్న చిరునవ్వు వచ్చేసింది. ఎంగేజ్మెంట్ అయిన రోజు మొదలు వాళ్ళిద్దరూ ఫోన్లు మాట్లాడుకుంటూ సమయం గడిపేవారు. స్వప్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా ప్రేమిస్తున్నాను. మన పెళ్ళయ్యాక నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. అసలు నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. నీకు మీ అమ్మా నాన్న ఎప్పుడు గుర్తు రాలేనంత ప్రేమగా చూసుకుంటాను అనేవాడు రోహిత్. స్వప్న రోహిత్ మాటలకు ఎంతో మురిసిపోయేది. ఈ లోకంలో నాకంటే అదృష్టవంతురాలు లేదు అనుకునేది. అలా స్వప్న రోహిత్‌ది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయినా కానీ వాళ్ళిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమలో పడిపోయారు. అలా ఫోన్లో మాట్లాడుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. స్వప్న వాళ్ళ చుట్టాల బంధువులు, కాలేజ్ ఫ్రెండ్స్ రోహిత్‌ని చూసి, స్వప్నతో నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రోహిత్ సినిమా హీరోలా ఉన్నాడు. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనటంలో ఎలాంటి సందేహమూ లేదు అని పొగుడుతూ ఉంటే స్వప్నకు ఎంతో గర్వంగా అనిపించింది. ఈరోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు నుంచి తన జీవితం కొత్తగా మారబోతుంది. తన జీవితంలో ఎన్నో కొత్త కొత్త విషయాలు జరుగుతూ పోతున్నాయి అని చాలా సంతోషంగా ఉంది స్వప్న. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి పీటల మీద ఉన్న స్వప్నని, రోహిత్‌ని చూసిన అందరూ వాళ్ళిద్దరి జంట చూడముచ్చటగా ఉంది, పొగడకుండా ఉండలేకపోయారు. చాలా గ్రాండ్‌గా పెళ్లి తంతు ముగిసింది. తర్వాత రోజు రిసెప్షన్ జరిగింది. ఆ తర్వాత రోజు స్వప్న అత్తగారింట్లో సత్యనారాయణ వ్రతం కూడా జరిగింది. స్వప్న జీవితం కొత్తగా మొదలైనట్టు, ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. మెల్లమెల్లగా ఇంట్లో చుట్టాలు, బంధువులు అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ సందడి తగ్గుతూ వచ్చింది. పెళ్లైన వారం తర్వాత స్వప్న, రోహిత్ హనీమూన్ ట్రిప్‌కి కాశ్మీర్ వెళ్లారు. 15 రోజుల ట్రిప్ తర్వాత షాపింగ్లు, డిన్నర్లు, సినిమాలు, షికార్లు అంటూ మరో నెల గడిచిపోయింది. స్వప్న ఇంతకుముందు ఎన్నడూ లేనంత సంతోషంగా ఉంది. రోజులు ఎంతో సంతోషంగా గడిచిపోతున్నాయి. స్వప్న తల్లిదండ్రులు కూడా స్వప్నకి ఎంతో మంచి సంబంధం దొరికిందని, ఎంతగానో ప్రేమించే భర్త దొరికాడని చాలా సంతోషించారు. అత్తవారింట్లో కూడా స్వప్నని అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. అదృష్టం అంటే తనదే అంటూ మురిసిపోసాగింది స్వప్న. ఒకరోజు స్వప్న, రాహుల్ తమ కుటుంబంతో పాటు డిన్నర్‌కి వెళ్లారు. అదొక 5 స్టార్ రెస్టారెంట్. కలర్‌ఫుల్ లైట్స్‌తో మెరిసిపోతూ ఉంది. స్వప్నకి చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉండగానే రోహిత్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఏం జరిగిందో తెలియక స్వప్న కంగారు పడి పోసాగింది. రెస్టారెంట్లో ఉన్న జనాలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో సలహా ఇస్తున్నారు. రోహిత్ మొహం మీద నీళ్లు చల్లినా తాను స్పృహలోకి రాలేదు. రోహిత్‌కి ఏమైందో అర్థం కాక భయంతో స్వప్న ఏడుస్తుంది. రోహిత్ వాళ్ళ అన్నయ్య రోహిత్‌ని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. వెంటనే ఆ రెస్టారెంట్ వాళ్ళు అంబులెన్స్‌కి కాల్ చేయడంతో రోహిత్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. స్వప్న, రోహిత్ వాళ్ళ వదినలు, రోహిత్ వాళ్ళ అమ్మగారు ఎంతగానో కంగారు పడుతున్నారు. ఒక గంట తర్వాత రోహిత్ స్పృహలోకి వచ్చాడని డాక్టరు బయటకు వచ్చి చెప్పగానే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే ఇలా ఎందుకు జరిగిందా అని అందరూ టెన్షన్ పడుతూనే ఉన్నారు. కాసేపటికి రోహిత్‌ని రూమ్‌లోకి షిఫ్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్‌ని వెళ్లి చూడొచ్చు అని చెప్పారు. రోహిత్ రూమ్‌లోకి వెళ్లిన రోహిత్ వాళ్ళ అమ్మగారు బోరు బోరున ఏడ్చారు. స్వప్న రోహిత్ పక్కనే నిలబడి రోహిత్‌ని అలాగే చూస్తూ ఉంది బాధతో, భయంతో. తన కళ్లల్లో నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. ఆ ఇంట్లో రోహిత్‌తో తప్ప ఎవరితోనూ అంతగా చనువు ఏర్పడలేదు స్వప్నకి. ఈ రోజు వరకు రోహితే తన ప్రపంచం. ఇప్పుడు తనకు ఏమైనా జరిగితే
తన పరిస్థితి ఏమిటి అన్న ఆలోచనలు స్వప్నని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. రోహిత్ ఆపకుండా ఏడుస్తున్న స్వప్నని చూసి, ఇప్పుడు నాకేం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను కదా, ఏడవకు అనగానే స్వప్న దుఃఖాన్ని అదుపులోకి రోహిత్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. అంతలో నర్స్ లోపలికి వచ్చి, పేషెంట్ని రెస్ట్ తీసుకోనివ్వండి, మీరంతా ఇక బయటకు వెళ్ళండి అని చెప్పగానే రోహిత్ని ఎవరో తన నుంచి దూరం చేస్తున్నట్టుగా అనిపించింది స్వప్నకి. రోహిత్ వాళ్ళ అన్నయ్య, ఇంక మీరంతా ఇంటికి వెళ్ళండి, ఇక్కడ పేషెంట్తో పాటు ఒక్కరినే ఉండనిస్తారు, రోహిత్ బాగానే ఉన్నాడు కదా, ఈ రోజుకి హాస్పిటల్లో నేనుంటాను, రేపు ఉదయాన్నే డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్ చెప్పారు, మీరంతా ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే స్వప్న హాస్పిటల్లో నేనుంటాను, నేను ఇంటికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేను ప్లీజ్ అంటూ బావగారిని బ్రతిమాలింది. సరే జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రంతా స్వప్న నిద్రపోకుండా రోహిత్ని చూస్తూ కూర్చుంది. తాను బాగానే ఉన్నాడా, తనకు ఏమైనా ప్రాబ్లం ఉందా, తను నిద్రపోతున్నాడా లేక అనారోగ్యం కారణంగా నిద్ర లేక పోతున్నాడా అన్న అనుమానంతో మెలకుగానే కూర్చొని రాత్రిపూట రోహిత్కి ఏమైనా అవసరం అవుతుందేమోనని కనిపెట్టుకొని చూస్తూ ఉంది. ఉదయం అవ్వగానే స్వప్న రోహిత్ని లేపటానికి ప్రయత్నించింది. ఎందుకంటే తనకి చాలా కంగారుగా ఉంది. తన మనసంతా ఎలాగో ఉంది. రోహిత్ని లేపి బ్రష్ చేయించి మెడిసిన్ ఇవ్వాలి అని, ఇంకా రోహిత్కి ఎలా ఉందో తనని అడిగి తెలుసుకోవాలని అన్న ఆలోచనలతో రోహిత్ని లేపింది. రోహిత్ స్వప్నని చూస్తూ, పిచ్చిదానా, ఎందుకు కంగారు పడుతున్నావు, నేను ఏమీ చచ్చిపోలేదు, ఇంకా బతికే ఉన్నాను అంటున్నాడు. అప్పుడు స్వప్న అతని వైపు కోపంగా చూస్తూ, ఏంటా మాటలు, ఇలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడకండి, జోక్గా కూడా మీరు అలాంటి మాటలు మాట్లాడితే నాకు చాలా బాధ కలుగుతుంది, మీకు తెలుసా నిన్నటి నుంచి నా ప్రాణమే పోతున్నట్టు ఉంది, మీకు ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను అంటున్న స్వప్నని చూసి, రోహిత్ నాకేమీ కాదు, ఏదో పెళ్ళి హనీమూన్ అంటూ హడావుడిగా తిరుగుతూ ఉన్నాం కదా, రెస్ట్ లేక కళ్ళు తిరిగి పడిపోయాను అంతే, ఇప్పుడు చూడు నేను బాగానే ఉన్నాను అంటూ నవ్వుతూ చెప్పాడు రోహిత్. కాసేపటికి డాక్టర్ వచ్చి రోహిత్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళాక స్వప్న రోహిత్ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు. ఏ ఏ టైంకి ఏ ఏ మందులు ఇవ్వాలో స్క్రిప్ట్ మీద ప్రకారం చూసుకొని టైం ప్రకారం ఇస్తూ, టైం ప్రకారం ఫుడ్ ఇస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. రాత్రి భోజనం అయ్యాక స్వప్న రోహిత్కి మందులిచ్చి పడుకోమని చెప్పి బెడ్షీట్ కప్పి తిరిగి ఆ రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉండగా, రోహిత్, స్వప్న, నాకు నడుము చాలా నొప్పిగా ఉంది, కాస్త ఏదైనా బామ్ రాస్తావా అని అడిగాడు. తప్పకుండా రాస్తాను, అయినా మీరు అలా ఎందుకు నిన్న కళ్ళు తిరిగి పడిపోయారు, ఈ నొప్పి ఎందుకు వస్తుంది, మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా అని అడగగానే రోహిత్, నాకెప్పుడు ఇలా జరగలేదు, నేను అలా అయింది నడు నొప్పి కూడా ఇంత విపరీతంగా ఈరోజే రావటం అంటూనే మళ్ళా స్పృహ కోల్పోయాడు. ఆ హఠాత్ పరిణామానికి స్వప్నకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుస్తూ బయటకు పరిగెత్తుకుంటూ అత్తయ్య అత్తయ్య అంటూ కేకలు వేయటం మొదలుపెట్టింది. స్వప్న అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వచ్చారు. ఏం జరిగింది అని స్వప్న అడిగితే ఏడుస్తూ జరిగిన విషయం అంతా చెప్పింది. వెంటనే మళ్ళీ రోహిత్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఈసారి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్లు రోహిత్కి పరీక్షలు చేసి కొన్ని టెస్టులు రాశారు. రిపోర్ట్ టెస్ట్ల కోసం కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తున్నారు. కారిడార్లోనే తిరుగుతూ ఉన్నారు. రోహిత్ పరిస్థితి సీరియస్గా ఉందని, హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారు. రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుందని, వచ్చాక ఏ విషయం చెప్పగలమని చెప్పారు. ఆ మాటలు వినగానే స్వప్న గుండె ఒక్కసారిగా జారిపోయినంత పని అయిపోయింది. ఈసారి స్వప్న హాస్పిటల్లోనే ఉంటాను అని అడిగినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. అత్తగారు సీరియస్గా, అర్ధరాత్రి పూట హాస్పిటల్లో నువ్వెందుకు, మగవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు కదా, మనం ఇంటికి వెళ్దాం అని బలవంతంగా స్వప్నని ఇంటికి తీసుకొచ్చేసింది. స్వప్న అత్తగారు తోటికోడళ్ళు ఇంటికి వచ్చాక స్వప్నతో, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు
ఒక్కొక్కళ్ళు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అన్నారు. ఆ మాటలకు స్వప్నకు ఎంతగానో బాధ కలిగింది. ఇంట్లో వాళ్ళందరి ప్రవర్తనతో వచ్చిన మార్పుకి స్వప్నకి పట్టరానంత దుఃఖం వచ్చింది. తన నిస్సహాయతకు తనని తానే తిట్టుకుంటూ స్వప్న వాళ్ళ అమ్మానాన్నలకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పాలనుకుంది. తను ఇక్కడ పడుతున్న బాధను తెలియజేయాలి అనుకుంది. కానీ అమ్మానాన్నలు కంగారు పడతారేమో, ఎన్నో ఆశలతో నా పెళ్లి చేసి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని వాళ్ళు సంబరపడిపోతున్నారు. అటువంటి సమయంలో నేను రోహిత్ పరిస్థితి ఇలా ఉందని చెప్తే వాళ్ళు తట్టుకోగలరో లేరో అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది స్వప్న చాలాసేపు. తర్వాత స్వప్న తన అమ్మా నాన్నలకు ఫోన్ చేయకుండానే ఉండలేకపోయింది. ఎందుకంటే తన బాధను ఎవరితో అయినా పంచుకోవాలి అనిపించింది. అదే విధంగా రోహిత్కి ఇలాంటి పరిస్థితి వస్తే అమ్మా నాన్నలు చూడటానికి కూడా రాలేదని అందరూ అనుకుంటారేమో అనుకుంటూ తల్లిదండ్రులకి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ విషయం విన్న స్వప్న తల్లి బోరున ఏడ్చింది. తర్వాత రోజు ఉదయమే స్వప్న వాళ్ళ అమ్మా నాన్నలు హాస్పిటల్లో అల్లుని చూడటానికి వెళ్ళారు. రోహిత్ని చూసిన తర్వాత స్వప్నని కూడా చూడటానికి ఇంటికి వచ్చారు. అప్పుడు రోహిత్ వాళ్ళ అమ్మగారు స్వప్న వాళ్ళ అమ్మా నాన్నని ఎంతగానో తిట్టారు. మీ కూతురు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం, మా కొడుక్కి ఎలా జరిగింది, మీ కూతురు ఒక నష్టజాతకురాలు, తాను ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనమే అంటూ స్వప్న జాతకాన్ని నిందించసాగింది. రోహిత్ వాళ్ళ అమ్మగారి మాటలు వింటున్న స్వప్న తల్లిదండ్రులు అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయారు. స్వప్నని పరామర్శించిన వెంటనే వెనుతిరిగి వెళ్ళిపోయారు. రోహిత్ రిపోర్ట్స్లో అంతా నార్మల్గానే రావాలని, తన భర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంది స్వప్న. కానీ రిపోర్ట్స్లో రోహిత్కి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయని, వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. స్వప్నకి ఏమీ అర్థం కావటం లేదు. తన పెళ్లి కుదిరినప్పటి నుంచి రాహుల్ చాలా ఆరోగ్యంగా హుషారుగా ఉన్నాడు. ఈరోజు ముందు వరకు తనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. అలాంటిది ఇలా జరిగిందని డాక్టర్ చెప్పగానే అందరూ చాలా భయపడిపోయారు. సెకండ్ ఒపీనియన్ కోసం వేరే డాక్టర్లను కూడా కలిశారు. కానీ ఎవ్వరూ కూడా ఎలాంటి హామీ ఇవ్వటం కుదరదు అన్నారు. ఒక్క డాక్టర్ మాత్రం కాస్త ధైర్యం ఇచ్చాడు. ఆపరేషన్ చేసి కిడ్నీ మారిస్తే బ్రతికే అవకాశం ఉంది. ఎంత తొందరగా ఆపరేషన్ జరిగితే అంత మంచిది. కిడ్నీ డోనర్ ఎవరైనా దొరికారేమో చూసుకోండి అని చెప్పారు. చాలా ప్రయత్నించిన తర్వాత ఒక డోనర్ దొరికారు. వారు డబ్బు తీసుకొని రోహిత్కి ఒక కిడ్నీ ఇవ్వటానికి ఒప్పుకున్నారు. రోహిత్కి ఆపరేషన్ జరిగింది. డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు. కానీ తను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. వారం రోజులు హాస్పిటల్లో ఉంచి తర్వాత రోహిత్ని డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక స్వప్న రోహిత్ని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టింది. కానీ ఇంట్లో వాళ్ళందరూ స్వప్నతో ముభావంగా ఉండటం, ఎవరూ సరిగ్గా స్వప్నతో మాట్లాడటం లేదు. ఒక పక్క భర్త ఆరోగ్య పరిస్థితి, మరో పక్క ఇంట్లో వాళ్ళందరి వ్యతిరేకతతో స్వప్న మనసులోని చాలా కృంగిపోతూ ఉంది. స్వప్న కళ్ళల్లో బాధని చూసిన రోహిత్ ఆ రోజు రాత్రి స్వప్న, ఐఎమ్ సారీ, నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎంత బాధపడుతున్నావో నేను ఊహించగలను. కానీ కనీసం నీకు ధైర్యం చెప్పే పరిస్థితుల్లో కూడా నేను లేను అంటూ చెబుతున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రోహిత్ కన్నీళ్లు చూసిన స్వప్నకి బాగా ఏడుపు వచ్చేసింది. కానీ తన కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంది. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ ఆరోగ్యం అసలు బాలేదు. ఇటువంటి సమయంలో అతను స్ప్రే తీసుకుంటే తన ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారుతుంది. వెంటనే స్వప్న, ఏం పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరు నా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి అంటూ ధైర్యం చెప్పింది. తర్వాత రోజు రోహిత్ని చూడటానికి స్వప్న వాళ్ళ అమ్మా నాన్నలు, అన్నయ్య వచ్చారు. అప్పుడు రోహిత్ వాళ్ళ అమ్మగారు స్వప్న వాళ్ళ అమ్మగారితో, దయచేసి మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళండి, కొన్ని రోజులు మీ దగ్గరే ఉంచుకోండి, మేమందరం కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం. మీ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టింది మొదలు మాకు ప్రశాంతత లేకపోయింది అనగానే ఆ మాటలకు స్వప్న వాళ్ళ అమ్మగారు
ఏం సమాధానం చెప్పలేకపోయారు. ఈ మాటలన్నీ వింటున్న స్వప్నకి తన తల్లిదండ్రులతో వెళ్ళటం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే రోహిత్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఈ సమయంలో తనని వదిలి ఉండటం తనకు సాధ్యమైన పని అయితే కాదు. కానీ అత్తగారు ఇలా ఎందుకు చెప్తున్నారో స్వప్నకి అర్థం కాలేదు. స్వప్నని నష్టజాతకురాలంటూ స్వప్న కాలే మంచిది కాదు, మీ అమ్మాయి వచ్చిన వేళ విశేషం, మా అబ్బాయి ప్రాణాల మీదకి వచ్చింది అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండగా ఆ మాటలన్నీ వింటున్న స్వప్న వాళ్ళ అన్నయ్యకు చాలా కోపం వచ్చింది. స్వప్న వాళ్ళ అత్తగారితో గొడవపడ్డాడు. స్వప్నని అక్కడి నుంచి పంపించేశారు. అత్తగారు కనీసం రోహిత్తో ఒక్క మాటైనా కూడా మాట్లాడనివ్వలేదు. తన ఇంటికి వచ్చాక స్వప్న రోహిత్తో మాట్లాడాలని రోహిత్కి ఫోన్ చేసింది. కానీ రోహిత్ ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు రోహిత్ తన గురించి ఏమనుకుంటున్నాడో అన్న ఆలోచన స్వప్నని కుదురుగా నిలవనివ్వడం లేదు. స్వప్న ఏడుస్తూ తన తల్లితో, అమ్మ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆయన దగ్గర ఉండటం చాలా అవసరం. నన్ను మీరు ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? నేను వెళ్తాను, ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. అక్కడ నా భర్తకి ఆరోగ్యం బాగాలేదు. ఇలాంటి సమయంలో నేను అక్కడ ఉండాలి, ఆయన పక్కనే ఉండి సేవ చేయాలి. ఇలా మీతో పాటు వచ్చేయటం కరెక్ట్ కాదు. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోతాను అనగానే, అమ్మ స్వప్న, మీ అత్తగారు నిన్ను నష్టజాతకురాలు అని అంటుంది. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాకే వారికి ఇలా జరిగిందని, నీతో పెళ్ళి జరగటం వల్లే రోహిత్కి అలాంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళ అభిప్రాయం. అందుకే వాళ్ళు నిన్ను ఇక్కడికి పంపించేయాలని అలా మాట్లాడారు. నువ్వేం భయపడకు, వాళ్ళు రోహిత్కి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో గనక మళ్ళీ అక్కడికి వెళ్తే పొరపాటున రోహిత్కి ఏదైనా జరగకూడనిది జరిగితే అక్కడ వాళ్ళందరూ నిన్ను బ్రతకనివ్వరు అనగానే, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా వల్ల రోహిత్ అలా జరిగిందా? ఆయనంటే నాకు ప్రాణం. అలాంటిది నా వల్ల అలా జరగటం ఏంటి? నాకు రోహిత్ని చూడాలని ఉంది, ఆయనతో మాట్లాడాలని ఉంది. ఆయన ఇప్పుడు ఫోన్ కూడా తీయటం లేదు. మా మామయ్య గారికి, బావగారికి ఫోన్ చేశాను, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటూ ఏడుస్తూ చెప్పింది. మళ్ళీ స్వప్న మామగారికి, బావగారికి ఫోన్ చేస్తూనే ఉంది. చాలాసార్లు ఫోన్ చేసిన తర్వాత స్వప్న వాళ్ళ మామగారు ఫోన్ లిఫ్ట్ చేశారు. మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వవా? మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నీకేం కావాలి అన్నారు. నేను రోహిత్తో వెంటనే మాట్లాడాలి, ప్లీజ్ మామయ్య గారు, నన్ను రోహిత్తో మాట్లాడనివ్వండి అనగానే, రోహిత్ ఈ లోకంలో లేడు అనగానే స్వప్నకి ప్రాణం పోయినంత పనైంది. నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. మామయ్య గారు, మీరు చెప్పేదంతా నిజమా? ఇదంతా ఎప్పుడు జరిగింది? నేను వచ్చి వారం కూడా కావటం లేదు. ఇంతలోనే అలా ఎలా జరిగింది? డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారు కదా అని అడుగుతూ ఉండగానే స్వప్న వాళ్ళ మామగారు ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత స్వప్న ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. స్వప్న ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన భర్త ఇక ఈ లోకంలో లేడు అన్న విషయాన్ని తను నమ్మలేకపోతుంది. ఈ 3 నెలల్లోనే తాను లేకుంటే నేను బ్రతకలేను అన్నంతగా రోహిత్ మీద ప్రేమను పెంచుకుంది స్వప్న. రోహిత్ ఇంకా లేడు అని తెలిసేసరికి స్వప్న బోరున విలపించసాగింది. అది గమనించిన స్వప్న వాళ్ళ అమ్మగారు, అన్నయ్య గబగబా దగ్గరకు వచ్చారు. ఏం జరిగిందని అడగగానే స్వప్న తన మామగారు ఫోన్లో చెప్పిన విషయం అంతా చెప్పి స్వప్న కుటుంబ సభ్యులందరూ ఎంతగానో దుఃఖించారు. దుఃఖంతో పాటు స్వప్న తల్లిదండ్రులు ఇంకా అన్నయ్య చూపులు స్వప్నని నష్టజాతకురాలు అంటున్నట్టుగా అనిపించాయి. స్వప్న వెంటనే తన అత్తగారింటికి వెళ్ళాలని ఏడుస్తూ బయలుదేరబోయింది. అప్పుడు స్వప్న వాళ్ళ అన్నయ్య, నీకు అసలు బుద్ధుందా? వాళ్ళంతా పెద్ద విషయం మన బావగారు చనిపోతే కూడా మనకు తెలియజేయాలి అని అనుకోలేదు. అటువంటిది ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళతాం? ఇప్పుడు మన బావగారు కూడా ఈ లోకంలో లేకుండా పోయారు. ఇంకా వాళ్ళతో ఏం సంబంధం? నిన్ను నష్టజాతకురాలని ఇంట్లోంచి గెట్టేసిన వాళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళేది అంటూ కసురుకున్నాడు. స్వప్న ఆ మాటలను పట్టించుకోలేదు. తన తల్లిని
వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్ళని, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, రోహిత్ ఎప్పుడు చనిపోయాడు అని అడిగారు. కానీ పక్కింటి వాళ్ళు మాకు రోహిత్కి ఏం జరిగిందో అసలు తెలీదు, వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ చెప్పలేదు అన్నారు. అప్పుడు స్వప్న వాళ్ళ అమ్మగారికి అంతా అర్థమైంది. స్వప్నని వాళ్ళు కావాలని వదిలించుకున్నారు అని, తనను ఎప్పుడూ కలవకూడదని ఈ ఇంటి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు అని. ఇప్పుడు నీ భర్త ఈ లోకంలో లేడు, నిన్ను వద్దనుకున్న ఆ ఇంట్లో వాళ్ళతో నీకేం పని, వెళ్దాం పద అన్నారు. రోహిత్ని చివరి చూపు కూడా చూడలేకపోయానని అన్న బాధతో స్వప్న ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి స్వప్నకి ఒంట్లో అస్సలు బాగుండటం లేదు. కళ్ళు తిరగటం, వాంతులు అవ్వటం, నీరసంగా ఉండటం. ఇదంతా చూసిన స్వప్న వాళ్ళ వదిన కొంప తీసి నువ్వు ప్రెగ్నెంట్ అయితే కాదు కదా, సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి అంది. అప్పుడు స్వప్నకి కూడా డౌట్ వచ్చింది. స్వప్న వెంటనే కిట్ తెప్పించుకొని చెక్ చేసుకొని చూసుకుంది. స్వప్న తల్లి కాబోతుంది అన్న విషయం తెలియగానే స్వప్న వాళ్ళ వదిన, అయ్యో దేవుడా, ఈవిడ గారి బాధ్యతతో పాటు ఇంకో బాధ్యత కూడానా మా నెత్తి మీద పడబోతుందా అంటూ తిట్టుకోసాగింది. స్వప్నకి తాను తల్లి కాబోతున్నందుకు సంతోషించాలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆ విషయం తెలిసినందుకు ఏడవాలో అర్థం కాలేదు. తన భర్త యొక్క ప్రతిరూపం తన కడుపులో పెరుగుతుంది అన్న విషయం ఎలా తీసుకోవాలో స్వప్నకి అర్థం కాలేదు. తనతో పాటు తన బిడ్డ కూడా పుట్టకముందే తన ఇంట్లో వాళ్ళందరికీ భారం అవుతున్నందుకు బాధపడింది. కాలచక్రం ఎవరికోసం ఆగిపోదు కదా. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. స్వప్నకి మగపిల్లాడు పుట్టాడు. ఆ పిల్లోడు అచ్చం రోహిత్లానే ఉన్నాడు. స్వప్న ఎంతగానో సంతోషించింది. తన భర్త తన కోసం తిరిగి మళ్ళీ జన్మించాడు అని సంబరపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్వప్న వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మానాన్నలతో, అమ్మ, స్వప్నకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేద్దాం, తనకు ఏమంత వయసు అయిపోయిందని, తను జీవితాంతం ఇలా ఒంటరిగా ఎలా బతుకుతుంది అన్నాడు. కానీ స్వప్న తన భర్త స్థానంలో రోహిత్ని తప్ప మరో వ్యక్తిని ఊహించుకోలేకపోయింది. తను తన భర్తతో గడిపింది కేవలం 3 నెలలే అయినా కూడా స్వప్నకి ఎన్నెన్నో జన్మల బంధం వాళ్ళిద్దరిది మధ్యలో ఉన్నట్టు అనిపించింది. రోహిత్ చనిపోయాడు అనే విషయాన్ని స్వప్న జీర్ణించుకోలేకపోతుంది. స్వప్న తల్లిదండ్రులు, అన్నయ్య స్వప్నని మరో పెళ్లి చేసుకోమని బలవంతం చేయసాగారు. కానీ స్వప్నందుకు ఒప్పుకోలేదు. నాకు బతకటానికి ఒక తోడున్నాడు, నా కొడుకుని చూసుకుంటూ నా జీవితాంతం ఇలా గడిపేస్తాను అని చెప్పింది. నేను నా కొడుకు మీకు భారంగా ఏమీ ఉండము, నా చదువుకు తగ్గ ఉద్యోగం ఏమైనా చూసుకుంటాను అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యింది. స్వప్న తన కొడుకుని స్కూల్లో జాయిన్ చేసే వరకు స్వప్న తల్లి ఆ బాబును చూసుకుంది. తర్వాత బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేసింది. ఇప్పుడు తను ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తుంది. అందువల్ల స్వప్న కానీ, స్వప్న కొడుకు కానీ వాళ్ళకి భారంగా అనిపించటం లేదు. కొన్ని రోజులకు స్వప్న వాళ్ళ అన్నయ్యకు సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు స్వప్న వాళ్ళ అన్నయ్య స్వప్నతో, స్వప్న, నువ్వు మాతో పాటు సిటీకి రా, బాబు కూడా మంచి స్కూల్లో అడ్మిషన్ తీసుకుందాం, ఈ పల్లెటూరులో ఎంత కాన్వెంట్లో అయినా చదువు అంత బాగా రాదు కదా అని చెప్పి ఒప్పించి స్వప్నని తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. అక్కడే తన కంపెనీలోనే వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది స్వప్న. బాబుతో, ఉద్యోగంతో రోజంతా హడావుడిగా గడిచిపోతున్న రోహిత్ని మర్చిపోలేకపోతుంది స్వప్న. ఇప్పుడు స్వప్న వాళ్ళ బాబు కూడా పెద్దవాడు అయిపోయాడు. అమ్మా నాన్న ఎక్కడా అని అడిగితే మీ నాన్నగారు అమెరికాలో ఉన్నారు అని చెప్పేది స్వప్న. బాబు ప్రతి పుట్టినరోజుకు స్వప్న రోహిత్ పంపిస్తున్నట్టుగా బాబుకి గిఫ్ట్లు పంపించేది. ఒకరోజు తన ఆఫీస్ కొలీగ్, క్లోజ్ ఫ్రెండ్ అయిన రమ్య తనకి వెడ్డింగ్ కార్డు ఇచ్చింది. తప్పకుండా పెళ్ళికి రావాలని పిలిచింది. తన పెళ్ళికి వెళ్ళకపోతే రమ్య ఫీల్ అవుతుందని చెప్పి స్వప్న పెళ్ళికి వెళ్ళింది. పెళ్లి మండపంలో కూర్చున్న స్వప్న పెళ్లి పందిట్లోకి వచ్చిన పెళ్లి కొడుకుని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. స్వప్న కళ్ళు ఎన్నో రోజులుగా చూడాలి చూడాలి అని ఎదురు చూస్తున్న మొహం అది. తన జీవితం, తన సర్వనాశనం
సర్వస్వం అతడే అని నమ్మిన రోహిత్ పెళ్లిపీటలపైన చాలా సంతోషంగా ఉన్నాడు. స్వప్న గుండె ఒక్కసారిగా బద్దలైనట్టు అనిపించింది. అప్పుడే రోహిత్ అప్రమత్తంగా స్వప్నని చూశాడు. ఎంతో సంతోషంగా మరి కాసేపట్లో పెళ్లి కాబోతుందని ఎంతో ఆనందంతో ఉన్న అతని మొహం స్వప్నని చూడగానే మాడిపోయినట్టుగా అయిపోయింది. కానీ స్వప్న మాత్రం నమ్మలేకపోతుంది. తన భర్త చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు అని రోహిత్ని చూడగానే పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళి తనని కౌగిలించుకొని గట్టిగా ఏడవాలనిపించింది. ఇన్నేళ్లు తను మానసికంగా అనుభవించిన వేదన, దుఃఖం అంతా తీర్చుకోవాలి అనిపించింది. ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎందుకు నన్ను ఇంతలా బాధ పెట్టావు అని అడగాలనిపించింది. కానీ తనలా చేయలేకపోయింది. ఎందుకంటే అప్పుడు తన ఉన్న పరిస్థితి అలాంటిది. అక్కడ పెళ్లి మండపంలో తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కొడుకు రూపంలో ఉన్న రోహిత్ బంధువులు, స్నేహితులు ఆ ఫంక్షన్ హాల్లో అంతమంది ఉన్నారు. వాళ్ళందరి ముందు ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది స్వప్న. అప్పుడు రోహిత్ కూడా స్వప్నతో ఏదో మాట్లాడాలని అనుకున్నాడు. అవకాశం కోసం ఎదురుచూస్తూ అవకాశం దొరకగానే స్వప్న దగ్గరకు వచ్చాడు. తను ఏమైనా మాట్లాడతానేమోనని ముందే స్వప్న తన కొడుకుని బయటకు ఆడుకోమని పంపించింది. రోహిత్ తనతో మాట్లాడడానికి దగ్గరకు రాగానే రోహిత్ని ఇలా అడిగింది. ఏంటి, నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇన్ని రోజులు నిన్నే తలుచుకుంటూ నీకోసమే ఆలోచిస్తూ పిచ్చిదానిలా బ్రతికాను. మీ వాళ్ళు నన్ను నష్టజాతకురాలు అన్నారు. నా వల్లే నీ ఆరోగ్యం పాడైందని అన్నారు. నువ్వు చనిపోయావని చెప్పారు. కానీ నువ్వు బ్రతికే ఉన్నావు. అయినా కూడా నన్ను కలవటానికి ఒక్కసారి కూడా రాలేదు. నాతో మాట్లాడటానికి కూడా ప్రయత్నించలేదు అంటూ పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కిళ్ళు పెడుతూ అడిగింది స్వప్న. చేసిందంతా నువ్వు చేసి ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అంటూ గట్టిగా అరిచాడు రోహిత్. నా చావు నన్ను చావనిమని, అలాంటి పరిస్థితుల్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. మా అమ్మ వాళ్ళు ఎంత బతిమాలినా వినకుండా నువ్వు మీ అమ్మతో, అన్నయ్యతో కలిసి ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న భర్తతో నేను ఇంకా కాపురం చేయలేను. నా నిండు నూరేళ్ల జీవితం ఈ రోగిష్టి వాడితో కోసం త్యాగం చేయలేను. అతను ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలీదు అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా అన్నాడు రోహిత్. ఆ మాటలు వింటున్న స్వప్న ఇంకా చాలు ఆపండి, మీరు చెప్పేదంతా అబద్ధమే. మీరు నిజంగా డ్రామాలాడుతున్నారు. నన్ను ఎప్పటికీ కలవకూడదనే కదా నేను మళ్ళీ తిరిగి వస్తానేమోనని ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు మీరు చనిపోయారని నాకు ఫోన్లో చెప్పారు. నేను వచ్చి చూసేసరికి ఇంట్లో ఎవ్వరూ లేరు. ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నేను నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఏం జరిగిందో ఒక్కసారైనా నాతో మాట్లాడాలని నీకు అనిపించలేదా? కానీ తప్పంతా నాదే అని ఇప్పుడు అంటున్నావు. మీ తప్పేం లేకపోతే మీరు నన్ను అనుకోకపోతే ఇల్లు ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారు అని కోపంగా అడిగింది స్వప్న. మేము ఇల్లు ఖాళీ చేసిన మాట నిజమే. ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశామంటే ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని, అందుకే నా ఆరోగ్యం పాడైందని, ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తే నా ఆరోగ్యం కుదుటపడుతుందని జ్యోతిష్కులు చెప్పారు. అందుకే మేము మా ఇల్లు ఖాళీ చేసి సిటీకి వచ్చేసాము. అంతేకాకుండా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయాక నీ జ్ఞాపకాలన్నీ నన్ను చూసి వెక్కిరిస్తున్నట్టు నాకు అనిపించి సాగింది. అదే ఇంట్లో ఉంటే నా ఆరోగ్యం ఇంకా పాడైపోతుందని మేము అక్కడి నుంచి వచ్చేసాము అని రోహిత్ అంటూ ఉండగానే స్వప్న వాళ్ళ బాబు అమ్మ అంటూ స్వప్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నువ్వు రెండో పెళ్లి కూడా చేసుకొని ఒక కొడుకుని కూడా కన్నావా అన్నమాట అన్నాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడకు రోహిత్, చూడు వీడు మన కొడుకు. వీడిలో అన్నీ నీ పోలికలే ఉన్నాయి అంటూ ఏడుస్తూ చెప్పింది. రోహిత్ ఆ బాబును పరీక్ష చూసి గుండెలకి హత్తుకున్నాడు. ఎందుకంటే అతను రోహిత్కి
జిరాక్స్ కాపీలాగా ఉన్నాడు. తర్వాత స్వప్న ఏడుస్తూ బాబుని తీసుకొని పెళ్లి మండపం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇన్నేళ్లు తన కుటుంబ సభ్యుల మాటలు నమ్మి తన భార్యను దూరం చేసుకున్నందుకు రోహిత్ ఎంతగానో బాధపడ్డాడు. తన కుటుంబం అంతా కలిసి స్వప్న గురించి అబద్ధాలు చెప్పి స్వప్నని తనని వేరు చేశారు అని తెలుసుకున్నాడు. రోహిత్ తన కుటుంబాన్ని విడిచిపెట్టి స్వప్నతో, తన కన్న కొడుకుతో మిగిలిన జీవితాన్ని జీవించాలని నిర్ణయం తీసుకొని స్వప్న దగ్గరకు వెళ్ళిపోయాడు. స్వప్న జీవితంలో కొన్నేళ్లు గడిచాకైనా నిజం తెలిసి స్వప్న, రోహిత్ మళ్ళీ తిరిగి కలుసుకున్నారు. కుటుంబ సభ్యుల జోక్యం వల్ల విడిపోతున్న భార్యాభర్తలు ఎంతమందో మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. రోహిత్ తన తల్లిదండ్రుల మాటల్ని గుడ్డిగా నమ్మకుండా తన భార్యతో ఒక్కసారి మాట్లాడుంటే ఇన్నాళ్లు వాళ్ళ అనుభవించిన మానసిక క్షోభ వారికి కలిగి ఉండేది కాదు. నిజం తెలుసుకున్న స్వప్న, రోహిత్ ఇద్దరూ చాలా సంతోషం కలిసిపోయారు.